హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే కర్రీ అయితే చిక్కుడుగాయ కర్రీ చూడండి. ఎంత సింపుల్గా చేసుకోవాలని చూపిస్తూ ఉన్నాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనము ఆయిల్ పోసి దాంట్లో ఉల్లిగడ్డ వేసి దాన్ని బాగా వేపాలి. బాగా ఉడికాక దాంట్లో చిక్కుడుగాయ వేసేసుకోవాలి. మామూలు చిక్కుడుగాయ మంచిగా నీట్గా కటింగ్ చేసి కడిగి మరీ వేస్తున్నారు చూడండి. అది సాల్ట్ వాటర్ కడిగితే బెస్ట్, ఇంకా మంచిది. అది మామూలు అయితే సాల్ట్ వాటర్లో కడుగుతారు ఎప్పుడైనా అని. దానిపైన సాల్ట్ వేసేసింది చూడండి. వేసేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ ఉల్లిగడ్డ దాంట్లో మొత్తం మంచిగా మిక్స్ కావాలి. ఎందుకంటే మిక్స్ అయితేనే తర్వాత ఉడుతుంది. సాల్ట్ ఎందుకు వేసిండ్రో అడగచ్చు మీరు. ఆ సాల్ట్ వల్ల చిక్కుడుగాయ అనేది తొందరగా ఉడుకుతుంది అనమాట. అట్లానే సాల్ట్ వేస్తారు మా వాళ్ళు. ఆ తర్వాత టమాటా వేసేసుకోండి. టమాటా వేసేసుకొని దాన్ని మంచిగా మరోసారి కలుపుకోండి. చిక్కుడుగాయలో మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. మామూలు చూడండి ఎంత మంచిగా నీట్గా కలుపుతుండ్రు. కలుపు మాత్రం నీట్గా కలుపుతారు. కర్రీ మాత్రం టేస్ట్ అలాగుంటుంది. కర్రీ టేస్ట్ అలాగుంటుంది. అలాగంటే అది ఎట్లా కాదు, టేస్ట్ నార్మల్గా అందరి ఇండ్లలో వండుకున్నట్టు కాకుండా అలాగ టేస్ట్ ఉంటుంది. బాగా అనిపిస్తుంది. తింటే మరోసారి వదిలేటరు అలా ఉంటుంది. ఇక తర్వాత కారం వేసేసుకోండి. ఆ కర్రీకి సరిపోయేటట్టు కారం వేసేసుకోండి. ఈ కర్రీకి సరిపోయేటట్టు మేము ఇంట్లో కారం ఎక్కువ తింటామని కారం ఎక్కువనే వేస్తారు మా ఇంట్లో అయితే. ఆ తర్వాత మళ్ళీ నీట్గా కలుపుకోండి. కారం మొత్తం మిక్స్ కావాలి. దానికి కర్రీ చిక్కుడుకాయకి బాగా అంటాలి కారం బాగా అంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎందుకు బాగా కలుపుతుండ్రు అంటే బాగా కలిపితేనే కారం అన్నీ బరాబర్ దాన్ని పట్టుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అలాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఉడకాలి. ఎందుకంటే చిక్కుడుగా కదా, పచ్చిగా ఉంటుంది కదా. ఉడకాలంటే దాంట్లో కొంచెం వాటర్ పోసుకుంటే బాగా ఉడుకుతుంది. బాగా ఉడికినప్పుడు మంచిగా టేస్ట్, చిక్కుడుగా బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఉడకనియాలి కర్రీని. మా ఇంట్లో అయితే ఎప్పుడు గంట సేపు అయినా ఉడకబెడతారు. హాఫ్ అన్ అవర్ అయినా ఉడకబెడతారు. ఇది చూడండి ఎట్లా ఉడుకుతుంది చూడండి. చూడండి దగ్గరికి కావాలి. ఇంకా వాటర్ పోసింది, నేను కొన్ని చూపించా. ఇంకా గ్లాస్ వాటర్ పోసింది. ఇట్లా ఉడికినాక దింపే